సేవకులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. తల్లి గారికి కూడా నా యొక్క వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఈ వాగ్దానాన్ని ఈ నెలలో ప్రభు మీ జీవితంలో, మీ కుటుంబంలో నెరవేర్చునుగాక. చూడండి ఎంత అద్భుతమైన మాట ఇక్కడ రాయబడిందో. ఆయన దీనులైన వారిని ఎక్కడ కూర్చోబెడతాడట? ఉన్నత స్థలములలో కూర్చోబెడతాడు. రెండో మాట అక్కడ రాయబడింది, దుఃఖపడు వారిని క్షేమమునకు. ఈ రాత్రి ఏ పరిస్థితిలో మీరు నలిగిపోతూ కొనిగిపోతున్నా మిమ్మలను లేవనెత్తు దేవుడు, మిమ్మలను ఏమండి ఉన్నత స్థలముల్లో నిలబెట్టే దేవుడు ఈ రాత్రి మీ చెయ్యి పట్టుకొని ఆయన నిలబెట్టునుగాక. హల్లెలూయా. బైబిల్లో ఒక దీనుణ్ణి, ఒక దుఃఖపడుతున్న వ్యక్తిని ఉన్నతమైన స్థలములలో, క్షేమకరమైన స్థలంలో నిలబెట్టిన ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచించండి. 2వ సమూయేలు 9వ అధ్యాయం 3-4 వచనాలు పూర్తిగా చదివి వినిపించండి. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అతన్ని అడగ్గా సీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా, సీబా చిత్తగించము, అతడు లోదేబారులో అమ్మియేలు కుమారుడుకు మాకీరు ఇంటనున్నాడని. రైట్, ఇక నా వైపు చూస్తూ వినండి. దావీదు ఈ సౌలు బ్రతికి ఉన్నంత కాలం సౌలు మనస్సులో దావీదును చంపాలి 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 చంపాలని ఎప్పుడు చూసిన అదే ఆలోచనలో తిరుగుతున్నాడు. ఓ మాటలో చెప్పాలనంటే, ఈ గాడిదల వెంట తిరుగుతున్న వ్యక్తిని దేవుడు రాజుగా అభిషేకించి మందను అప్పగించి ఇశ్రాయేలు ప్రజలను అప్పగించి వారిని నమ్మకంగా కాయమనంటే ఏమండి, అతను ఏ విషయంలో కూడా నమ్మకంగా లేడు. అవిధేయత వలన తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన మీదున్న అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, తన మీదున్న కృపను పోగొట్టుకున్నాడు. దేవుని కృప కొరకు కనిపెడుతున్న ఈ చిన్నవాడైన దావీదు విధేయుడై దేవుని మాటకు లోబడి సేవకుడు చెప్పినట్టుగా విని పోగొట్టుకున్న సౌలు పోగొట్టుకున్న కృపను దావీదు పొందుకున్నాడు. ఆ తర్వాత ఈ కృప ఎప్పుడైతే పొందుకున్నాడో సౌలు హృదయములో, తన చూపుల్లో, తన మనస్సులో, తన ఆలోచనలో విషచూపు ఎవరి మీద అంటే దావీదు మీద విషచూపు. ఇంకెంతసేపటికి దావీదును చంపాలి చంపాలి చంపాలని తిరుగుతున్నాడు. ఆ సమయాల్లో ఈ విషయమంతా తెలుసుకున్న సౌలు కుమారుడు, అంటే రాజు తర్వాత అవ్వబోయే రాజు, అతను ఒక మాటలో చెప్పాలంటే ప్రిన్స్, రాజు తర్వాత రాజకుమారుడు, రాజు అవ్వాల్సిన వాడు ఈ దావీదును చంపాలని తిరుగుతున్న విషయాన్ని మొత్తం తెలుసుకొని నెమ్మదిగా దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుతో విషయమంతా చెప్పి, అయ్యా నిన్ను చంపాలనుకుంటున్నాడు మా తండ్రి గారు, కనుక ఇదిగో నా మాటిని, నీవు ఈ ప్రాంతంలో ఉండొద్దు, నీకేమేం కావాలో చెప్పు, అన్ని నేను ఇస్తాను అని చెప్పి. విచిత్రం ఏంటంటే రాజకుమారుడైన ఆ యోనాతాను అతని దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా ఎవరికి ఇచ్చేసి ఉన్నాడట? అంటే అర్థం ఏంటంటే, రాజకుమారుడిగా రాజుగా నేను అవ్వాల్సిన వ్యక్తిని ఏవేవైతే నా యుద్ధ ఉండాలో నాకు ఒకటే తెలుసు, అయ్యా అవి నా యుద్ధ కాదు ఉండవలసింది, రాజు తర్వాత రాజకుమారుడిగా నేను రాజు అవ్వాలి, కానీ ప్రభువు ఆ అభిషేకాన్ని నీకిచ్చున్నాడు, ఆ కృపను నీకిచ్చున్నాడు. కనుక ఇదిగో ఈ ఆయుధాలు ఇవన్నీ నేను కాదు, ఇవి నీ యొద్ద ఉంచుకోమన్నాడు. మొత్తానికి
వారిద్దరి మధ్య ఒక స్నేహ బంధం కుదిరింది. ఎవ్వరు విడదీయని బంధం. ఆ తర్వాత అలాగునే ఆ బంధం కొనసాగించబడింది. యుద్ధములో సౌలు చనిపోయినాడు. సౌలు తర్వాత తన కుమారుడు కూడా చనిపోయినాడు. ఆ తర్వాత దావీదు సింహాసనం మీద రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు. అద్భుతమైన పరిపాలన జరుగుతున్న ఆ సమయాల్లో దావీదు ఒక రోజు ప్రశాంతంగా సింహాసనం మీద కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఏమని ఆలోచన చేస్తున్నాడంటే, ఎక్కడో గొర్రెల కాపరిగా బ్రతుకుతున్న నేను, ఎప్పుడో చనిపోవలసిన నేను, అందరి చేత ద్వేషించబడి తృణీకరింపబడిన నేను, నా సొంత సహోదరుల చేత కూడా త్రోసివేయబడిన నేను, తండ్రి కూడా నన్ను ఇష్టపడలేదు కదా, అంత దారుణమైన స్థితిలో ఉన్న నన్ను దేవుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు కనుక నన్ను ఎంతటి స్థాయిలో ఎంతటి స్థితిలో దేవుడు నన్ను నిలిపినాడు గనక నేను కూడా ఎవరికైనా ఒకరికి మేలు. ఎంత మంచి ఆలోచన చూడండి. ఈ రోజులో చాలా మందిలో ఆలోచన ఉండదు. ఒక స్థాయి ఒక స్థానం వచ్చిన తర్వాత మేలు చేయడం అనేది మర్చిపోతుంటారు. నేనంటాను, దేవుని బిడ్డలమైన మనం, దేవుడు మనకి ఏ స్థానాన్ని ఇచ్చినా, ఏ స్థాయిని ఇచ్చినా, ఎంత పెద్దవానిగా చేసినా, ఎంత గొప్పవానిగా చేసినా, ఎప్పుడు కూడా కృతజ్ఞత హృదయముతో ఎవరికో ఒకరికి మనము మేలు ఖచ్చితంగా చేయాలి. ఇది దావీదుకున్న మనస్సు. ఇప్పుడు ఆ మనస్సు కలిగిన ఈ దావీదట అతని యొద్ద ఉన్న ఒక సేవకుడు సీబా అనే వ్యక్తిని పిలిచి, సీబా, నా మనస్సులో కోరిక ఏంటనంటే, దేవుడు నా స్థానాన్ని మార్చున్నాడు, నా స్థాయిని మార్చున్నాడు, నా స్థితిని మార్చున్నాడు. ఈరోజు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నాకు ఇచ్చున్నాడు. ఎంత మేలు దేవుడు నాకు చేస్తున్నాడు కనుక నేను ఎవరికైనా ఒకరికి మేలు చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ మాటలే మనం 3-4 వచనాల్లో చదివిన, యెహోవా నాకు దయ చూపినట్లు నేను ఉపకారము చేయుటకు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అయ్యా, నేను ఎవరికి మేలు చేయాలనుకుంటున్నానంటే, నిన్నటి వరకు నన్ను చంపాలని తిరిగిన సౌల్, నన్ను పతనము చేయాలనుకున్న సౌల్, నన్ను నాశనము చేయాలనుకున్న సౌల్ కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఎవడైనా ఒక్కడు మిగిలినా సరే వాడికి నేను ఏం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు తన మనసులో ఎవరికి మేలు చేయాలనుకుంటున్నాడు? శత్రువు ఇంట్లో ఉన్న వ్యక్తికి మేలు చేయాలి. శత్రు కుటుంబంలో ఉన్న వ్యక్తికి అతను ఏం చేయాలనుకుంటున్నాడు? మేలు. నేను అంటాను, శత్రువుని పిలిచి వారికి భోజనం పెడితే వాడి తల మీద ఏమేసినట్టు ఉంటది? నిప్పులు కురిసినట్టు ఉంటది. స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి ఇప్పుడు ఈ దావీదు మనస్సులో కోరిక అంత ఏంటంటే, నేను ఒకరికి మేలు చేయాలి. ఇంతకీ మేలు ఎవరికి చేయాలనుకుంటున్నాడంటే, కీడు చేసిన వాడికే దావీదు ఏం చేయాలనుకుంటున్నాడంటే, అదే యేసయ్యలో ఉన్న స్వభావం. కీడు చేసిన వాడికి మేలు చేయాలనుకున్న స్వభావం ఎవరిదంటే యేసయ్య. ఇప్పుడు దావీదు మనసులో ఏంటంటే, వాడికి మేలు. వెంటనే సీబా నెమ్మదిగా వచ్చాయా, నీ స్నేహితుడైన యోనాతాన్ ఉన్నాడే, నీ యోనాతాన్ అనే స్నేహితుడికి ఒకప్పుడు నేను సేవకుడిని, ఒక సైనికుడిని. ఆయన చనిపోయిన తర్వాత ఇదిగో నీ సైన్యంలో చేరున్నాను. అయితే ఒక మాట చెప్తాను, అయ్యా, నీ స్నేహితుడైన యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు అందరూ హతమార్చబడ్డారు, వాడిని మాత్రం చంపకుండా వదిలేస్తున్నారు. ఎందుకు చంపలేదనంటే, వాడు దేనికి పనికిరాడయ్యా. వాడికి 2 కాళ్ళు లేవు. మీరు ఇంకొద్దిగా వాడి చరిత్ర గమనిస్తే, నోటి కప్పు గలవాడంట. నోటి కప్పు గలవాడు, కంపు వాసన కలిగిన వాడు. 2 కాళ్ళు లేవయ్యా. వాడు దేనికి పనికిరాడని, ఉపయోగపడని వాడిని ఒక్కడిని చంపకుండా, ఇదిగో రాజు ఆ యుద్ధంలో వాడిని ఒక్కడిని వదిలేసి అందరినీ, రాజంటి వాళ్ళందరినీ చంపేస్తున్నాడు. వాడు ఒక్కడే బ్రతుకున్నాడు. ఎక్కడున్నాడనంటే, అయ్యా, వాడికి గుడారం లేదు, వాడికి ఇల్లు లేదు, వాడికి వాకిలి లేదు. అయ్యా, వాడు భయముతో దిగులుతో అయ్యా తలదోచుకున్నాడు. అది కూడా ఎక్కడంటే ఒకరి ఇంట. అంటే వాడికి ఇల్లు కూడా లేదు, వాడికి వాకిలి లేదు, వాడికి బంధువులు లేరు, రక్త సంబంధులు లేరు. ఒక మాటలో చెప్పాలంటే ఆరోగ్యము కూడా లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే కుటుంబము కూడా లేదు. ఒంటరి వాడిగా అయ్యా ఫలాని ఇంట్లో తలదాచుకొని ఉన్నాడయ్యా. వెంటనే రాజుగారు ఏమంటారంటే, అతను ఎక్కడున్నాడో వెతికి తీసుకొని వచ్చి నా సన్నిధిలో నిలబెట్టండి. ఏంటి ఆ సన్నిధి? ఏంటంటే రాజ సన్నిధి. ఎక్కడ నిలబెట్టమన్నాడు?
ఇప్పుడు రాజు సన్నిధిలో నిలబెట్టమని ఆజ్ఞాపిస్తే ఈ సీబ తన మనుషులతో వెళ్ళి, ఏమండి మొత్తానికి ఎతికి ఎవరో ఇంట్లో ఉన్న వ్యక్తిని మొత్తానికి అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజుగారు నిన్ను తీసుకొని రమ్మన్నాడు అనగానే అతని గుండెల్లో భయం ప్రారంభమైంది. ఎందుకు ఆ భయం అంటే, నిన్నటి వరకు మా తాతగారు దావీదును చంపాలనుకున్నాడు, మొత్తానికి మా తాతగారి ఇంటి వంశస్థులు అందరూ చనిపోయినారు, నేను బతుకున్నాననే సంగతి రాజుగారికి తెలిసిపోయింది, కాబట్టి ఇక నేను కూడా చంపబడతాను అని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాడు. మొత్తానికి ఆ కుంటోని ఎత్తుకొని తీసుకొని వచ్చి రాజ సన్నిధిలో నిలబెట్టారు. ఎక్కడ నిలబెట్టినారు? రాజ సన్నిధిలో. నేను అంటాను, ఆ కుంటి వాళ్ళు ఎవరో కాదు, మనమే ఆ కుంటి వారు. ఎవరి రాజు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రాజు ఎవరనంటే యేసయ్య. ఏమండి, ఈ రాజ సన్నిధి అనగా దేవుని సన్నిధి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చెప్పండి, ఆ కుంటివారం ఎవరము? ఒకప్పుడు పనికి రాని వారు, ఒకప్పుడు దేనికి ఉపయోగపడని లేని వారు, ఒకప్పుడు ఒక మాటలో చెప్పాలంటే అందరి చేత ద్వేషించబడి, తృణీకరించబడి, త్రోసివేయబడిన మన జీవితాలలో ఇప్పుడు రాజే తన సైన్యాన్ని పంపి, తన మనుషులను పంపి వెతికి తీసుకొని వచ్చి ఎక్కడ నిలబెట్టమన్నాడు? రాజ సన్నిధిలో. నేను అంటాను, దారి తప్పిపోతున్న మనలను వెతికి రక్షించి ఈ రోజు ఆయన సన్నిధిలో దేవుడు మనలను నిలబెట్టుకున్నాడు. స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి స్తోత్రం, నీవే నా మంచి కాపరి. ఆమేన్. దారి తప్పిపోయిన మనలను వెతకి రక్షించి ఒక మంచి కాపరిగా ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు మనలను. ఇప్పుడు ఆ కుంటివాడిని తీసుకొని వచ్చి సన్నిధిలో నిలబెడితే ఆ కుంటివాడు ఎలా కూర్చున్నాడో తెలుసా? అయిపోయింది, ఇక కొద్ది క్షణాల్లో నా ప్రాణం పోద్ది, అయిపోయింది, నా చరిత్ర ముగించింది అని అలా భయముతో దిగులుతో వచ్చి అంత దూరం కూర్చుంటే రాజుగారు, రాజ సన్నిధిలో ఉన్న రాజుగారు తన సింహాసనం మీద కూర్చొని అతనితో పలికిన ఒక్క 4 మాటలు చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను. 9వ అధ్యాయము 7వ వచనములో ఒక్క ప్రారంభం లైన్ చదవమ్మా. అందుకు దావీదు చాలు. ఇప్పుడు చెప్పండి, ఏ పరిస్థితిలో వచ్చున్నాడు ఈ కుంటివాడు? అక్కడ భయము అనందరు గట్టిగా, భయముతో దిగులుతో వచ్చున్నాడు. నేను అంటాను, పలుమార్లు పలు విషయాల్లో భయపడుతూ దేవుని సన్నిధికి మనం వచ్చున్నాం. ఒక మాటలో చెప్పాలంటే కోల్పోయిన స్థితిలో వచ్చున్నాం, అన్ని పోగొట్టుకున్న స్థితిలో వచ్చున్నాం, ఓటమి పాలైన స్థితిలో ఇక్కడికి వచ్చున్నాం, నష్టపడిపోయిన స్థితిలో ఇక్కడికి వచ్చున్నాం, ఏమంటే కన్నీటితో ఇక్కడికి వచ్చున్నాం, కుటుంబ సమస్యలతో ఇక్కడికి వచ్చున్నాం, ఏమంటే ఫెయిల్యూర్తో ఇక్కడికి వచ్చున్నాం. ఒక పక్కన ఉద్యోగం లేక, ఒక పక్కన వ్యాపారం లేక, ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులతో, ఒక పక్కన ఆరోగ్యం క్షీణించిపోయి అన్నిటిలో నష్టపడిపోయి రాజ సన్నిధిలో వచ్చిన నిన్ను చూసి ఆయన మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటంటే, ఇక నీవు భయపడవద్దు. ఈ రాత్రి ఈ కూడికలో నీ భయమును కొట్టివేసే రాజు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు అంటాడు ఆ కుంటివాణ్ణి చూసి, ఇక భయపడవద్దు. ఏ విషయములో అయితే నీవు భయపడ్డావో ఈ రాత్రి నా రాజైన యేసు ప్రభు చెప్తున్న మాట, భయపడవద్దు. ఏ విషయాలలో ఓటమి పాలైపోయి, చదువుల్లో ఓడిపోయి, వివాహ విషయంలో ఓడిపోయి, గర్భఫలం విషయంలో ఓడిపోయి, పిల్లల విషయంలో ఓడిపోయి, చదువుల విషయంలో ఓడిపోయి, ఆర్థిక విషయంలో ఓడిపోయి, అన్నిట్లో ఓటమి పాలైపోయి ఏమైపోతుందో నా బ్రతుకని భయపడ్డావే, ఈ రోజు ప్రభు చెప్తున్నాడు, ఈ మే నెలలో నీ చరిత్ర మార్చబోతున్నాడు ఆయన. నీ స్థితిగతులు మార్చబోతున్నాడు, నీ పరిస్థితులు మార్చబోతున్నాడు, నీ తలరాత మార్చబోతున్నాడు, నీ చేతి రాకలను సరిదిద్దబోతున్నాడు. నీ భయము నీ రాత్రి దేవుడు కొట్టివేయునుగా. ఏమంటున్నాడు? రోజు గట్టిగా చెప్పండి. ఈ భూమి మీద
భయాన్ని తీసివేయగలిగిన నరుడని వాడు ఎవడైనా ఉన్నాడనంటే ఎవడు లేడు. కానీ భూతద్దం పెట్టి భూతలం అంతా ఎతికితే ఒక్కడే కనబడతాడు, యేసు ఒక్కడిని భయమును కొట్టివేయగలిగిన వాడు. ఎవరు లేరండి. నేనంటాను, తల్లిదండ్రులు చెప్తారు భయపడొద్దు నానా అని, సేవకులమైన మేము చెప్తాం భయపడొద్దు నానా అని. భయపడొద్దని చెప్పేంత వరకే నా పని, కానీ భయమును తీసివేసే పని ఎవరైనా ఉంటే యేసయ్య ఒక్కడే కదా చేయగలడు. నేను అంటాను, అంతటి గొప్ప రాజు చెప్తున్నాడు. ఇంతమంది చెప్పినా అతను అతను భయపడుతూ దిగులు పడితే వచ్చినాడే తప్ప, నాన్న ఏం కాదు రాజు రమ్మన్నాడు, ఏం కాదు రాజు రమ్మని ఎంత చెప్పినా అతను ఏమీ పట్టించుకోలేదు. ఎందుకంటే అతనికి తెలుసు నేను చనిపోతానని. కానీ రాజు అంటున్నాడు, ఇప్పుడు ఏమని అంటున్నాడంటే భయపడదు. ప్రైజ్ ది లార్డ్. రెండవ మాట చెప్తాను, రెండవ మాట కంటిన్యూ చేయమ్మా. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగానే నీకు ఉపకారము చూపి. ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి. ఈ కుంటివాడు ఎవ్వరికి కనబడకుండా తలదాచుకొని ఏదో ఒక ఊరిలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎవరి ఇంట్లోనూ ఉన్నాడు, కానీ తన సొంత ఇల్లు కూడా, అంటే తనకు ఆస్తిపాస్తులు లేవు, భూమి లేదు, బంధువులు లేరు, తాత లేడు, తండ్రి లేడు, తనకంటూ ఆస్తే. విచిత్రం ఏంటో చెప్పనా, ఆ భయముతో వచ్చిన వాడిని భయమును కొట్టివేసి ఇప్పుడు ఏమంటున్నాడంటే, బాబో నీకంటూ ఆస్తి లేదు, నీకంటూ ఇల్లు లేదు, నీకంటూ గుడారము లేదు, తలదాచుకునే స్థలం లేదని నువ్వు అనుకున్నావు కదా, నా మాటేను. ఏమన్నాడో తెలుసా, నీ తాత సౌలున్నాడే, తాను సంపాదించిన భూమి అంతటిని నేను నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దిక్కుమాలిన వానికి దిక్కును కలుగ చేసిన దేవుడు అండి మన దేవుడు. అనుకున్నాడా ఆస్తి ఉందని, తను అనుకున్నాడా భూమి ఉందని, తను అనుకున్నాడా నా తాతగారి ఆస్తి ఇంకా ఉందని, తను అనుకున్నాడా నాకంటూ ఏదైనా ఉంటదని, ప్రాణమే పోతుంది అనుకున్న వాడిని తీసుకొచ్చి మందిరంలో నిలబెడితే ఇప్పుడు రాజు ఏమంటాడో తెలుసా, నీకంటూ భూమి లేదని నీవు అనుకున్నావు, గుర్తుపెట్టుకో, నీ తాత భూమి అంతా నీకు ఇస్తాను, నీ తాత ఆస్తి అంతా నీకు ఇస్తాను. ఈ రోజు ఈ మాట రాసుకొని వెళ్ళండి. ఈ రాత్రి సరిగ్గా 12:28 ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేనిని పోగొట్టుకున్నావో దానిని నీకు ఇవ్వబోతున్నాడు. నీ స్థాయిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసి కుడి చేతులు పైకెత్తి ఆమేనని చెప్పుకోండి గట్టిగా. పోగొట్టుకున్న ఆస్తిని ఇవ్వబోతున్నాడు, పోగొట్టుకున్న పొలముని ఇవ్వబోతున్నాడు, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, పోగొట్టుకున్న ఐశ్వర్యాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు, పోగొట్టుకున్న గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు. వేటిని పోగొట్టుకున్నవో ఈ రాత్రి తిరిగి పొందుకుందువుగా. సమాధానం పోగొట్టుకున్నావు, ఆరోగ్యం పోగొట్టుకున్నావు, ఇల్లు పోగొట్టుకున్నావు, ఆస్తి పోగొట్టుకున్నావు, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావు, వ్యాపారాన్ని పోగొట్టుకున్నావు, అన్ని పోగొట్టుకున్న స్థితిలో, నిస్సహాయ స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో నీవు ఉన్నావు. ఓ మాటలో చెప్పాలనంటే ఈ 4 దిక్కుల ద్వారాలు మూయబడిపోయినాయి. ఎటు చూస్తున్నా నీకు మార్గం కనబడట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపినా చెయ్ అని అంటున్నారు. నిన్ను చూడగానే అసహించుకుంటున్నారు. కంపునోరు గలవాడువా, కుంటివాడా, ఎవ్వరు పట్టించుకోలేదు. కన్న తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడానికి, బంధువులు పట్టించుకోలేదు, రక్త సంబంధులు పట్టించుకోలేదు. నీకంటూ ఏమీ లేకుండా నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు. కానీ రాత్రి యేసయ్య నీతోనే చెప్తున్నాడు, నేను రాజుని, నా సన్నిధిలో నేను నిలబెట్టుకున్నాను, పోగొట్టుకున్నవి మరలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను, నీ తాత ఆస్తి నీకు ఇవ్వబోతున్నాను, ఇదిగో నీ భూమిని నీకు ఇవ్వబోతున్నాను, నీ సొమ్మును నేను ఇవ్వబోతున్నాను. నీకు ఏమేమైతే నువ్వు పోగొట్టుకున్నావో గత దినాలో అవన్నీ కూడా ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చునుగాక. ఈ మే నెలలో వాగ్దానం అది. స్తోత్రం, హల్లెలూయా. మాట చెప్పనా, దీనులైన వారిని చెప్పాలి గట్టిగా, ఉన్నత స్థలములో. రెండో మాట ఏముంది? రెండో మాట, దుఃఖపడు వారిని క్షేమము కలిగించు స్థలములో. నేను అంటాను, ఆ దీనులైన వారిని ఉన్నతమైన స్థలంలో నిలబెట్టు వాడే మన రాజు కదా, ఆయనే కదా యేసురాజు. ఈ రాత్రి అదే యేసురాజు భయముతో వచ్చిన నిన్ను చూసి భయపడొద్దు అన్నాడు. రెండవది, ఏదైతే ఇక నాకు లేదు అని అనుకున్నాడో తిరిగి మరలా దేవుడు అతనికి ఇప్పించున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. 7వ వచనం అలాగనే కంటిన్యూ చేయి బిడ్డ. నా బల్ల యొద్దనే
ఇటు నా వైపు చూడండి. ఆ తలుపు దగ్గర ఉన్నప్పుడు ఎలా కనబడుతున్నాడు? కుంటివాడిగా. చెప్పండి, 2 కాళ్ళు లేవు, కుంటివాడి కనబడుతున్నాడు. రాజు ఏమన్నాడో తెలుసా? ఇదిగో భయపడొద్దు, రెండవది నీ తాత ఆస్తి అంత కూడా నీకు. ఇప్పుడు ఆ సీబా చెప్తున్నాడు, అతన్ని తీసుకొచ్చి నా బల్ల దగ్గర కూర్చోబెట్టండి. ఎక్కడ కూర్చోబెట్టమన్నాడు? ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి. బల్ల దగ్గరికి రాకముందు ఏంటి వాడు? కొంచెం గట్టిగా కుంటితనం కనబడుతుందా లేదా? బల్ల దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు కుంటితనం కనబడుతుందా? నేను అంటాను, బల్ల ఏం చేసిందంటే తన కుంటితనాన్ని కప్పేసింది. ఈ రాత్రి నీ అవమానాన్ని దేవుడు కప్పబోతున్నాడు. రాజు తన బల్ల యొద్ద నిన్ను నిలబెట్టుకొని నీ అవమానాన్ని కొట్టివేయడానికి బల్ల యొద్దకు దేవుడు నిన్ను తీసుకొని రాబోతున్నాడు. నిన్నటి వరకు అవమానపరచబడిన నీ కుటుంబం అవమానాన్ని దేవుడు కొట్టివేయునుగాక. అందరి చేత ద్వేషించబడి తృణీకరించబడిన నీ జీవితాన్ని మరల అవమానాన్ని తృణీకరణను తుడిచివేసి మరుగు చేయుటకు బల్ల యొద్ద నిన్ను నిలబెట్టునుగాక. రాజు తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడు? బల్ల దగ్గర. స్తోత్రం చెప్దామా గట్టిగా? ఇప్పుడు బల్ల ఏం చేసిందంటే కుంటితనాన్ని, చెప్పండి, కుంటితనాన్ని ఏం చేసింది? నేను అంటాను, అందరి చేత అవమానపరచబడ్డావు. అప్పటి వరకు ఆ వ్యక్తిని చూసిన వాళ్ళందరూ ఏమన్నారు? ఏ కుంటాడా అని అన్నారు. ఇప్పుడు బల్ల దగ్గర ఎప్పుడైతే కూర్చున్నాడో కుంటితనము కనబట్లేదు. వచ్చిన వారందరూ దండం పెట్టుకున్నారండి. ఎవరిని చూసి? కుంటోడిని చూసి. ఇప్పుడు ఏం పెడుతున్నారు? ఏ నోర్లు నిన్నటి వరకు కుంటోడా నన్నాయి, ఏ నోర్లు రాజు కుమారుడిగా అతన్ని ఘనపరుస్తున్నారండి. ఆ ఘనతని రాత్రి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ కుంటితనమును దేవుడు కప్పబోతున్నాడు. నీ బలహీనతలు దేవుడు కప్పబోతున్నాడు. నీ పరిస్థితులన్నిటిని దేవుడు మార్చబోతున్నాడు. అవమానాన్ని దేవుడు కప్పబోతున్నాడు. నీ కన్నిటిని దేవుడు కప్పబోతున్నాడు. ఈ రాత్రితో బల్లని కట్టుగా నిలబడి నీ స్థానాన్ని మార్చునుగాక. నేనటి వరకు కుంటివాడు, ఇప్పుడు కుంటివాడు కాదు. ఇప్పుడు కుంటివాడు కాదు, కుంటివాడిగా కనబడట్లేదు. నిన్నటి వరకు గబ్బు నోరు గలవాడు. నిన్నటి వరకు ఎవరు చూసినా ఏ వాసన వస్తుంది పనికి మానవుడా అన్నారు. కుంటోడా అని అన్నారు. ఏ దూరం ఉండు అని అన్నారు. హెచ్చి అని అన్నారు. ఏమండి, నువ్వు నా ఇంట్లో ఉండడం దరిద్రం అన్నవారు కూడా ఉన్నారు. ఏమండి, ఈ మధ్య నిన్ననే అనుకుంటా ఒక న్యూస్ చూసినాను. వాళ్ళకి వ్యాపారం చేసుకుంటున్నారు, సంతానం లేదు. 2 లక్షలు పెట్టి ఒక పిల్లని కొనుక్కున్నారు, అడాప్ట్ చేసుకున్నారు, తెచ్చుకున్నారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చింది ఆ బిడ్డకి. విచిత్రం ఏంటంటే పెంచుకున్న 3 సంవత్సరాల బిడ్డని వీళ్ళు హైవేలో వెళ్తూ వెళ్తూ నెమ్మదిగా ఆ పిల్లని ఒక రోడ్డు సైడ్లో వదిలేసేసి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు. మొత్తానికి ఈ పరిస్థితులు చూసి ఆ తల్లిదండ్రులు వెళ్ళిపోతున్న తల్లిదండ్రులను పట్టుకొని తీసుకొచ్చి ఆ బిడ్డను అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏంటని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ బిడ్డ మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి మా ఇంటికి శాపం, మాకు నష్టం, మాకంటూ ఆశీర్వాదం లేదు, మాకే లాభాలు లేవు, అందుకనే ఈ బిడ్డ మాకు దరిద్రం అని వదిలేసిపోతున్నామని అన్నారు. నేను అంటాను, అట్టి వారి స్థాయిని కూడా ఈ రాత్రి దేవుడు మారుస్తాడు. మార్చడా? ఎవరి ద్వారా నువ్వు దరిద్రం, నువ్వు నా ఇంటికి దరిద్రం, నీవు నా కుటుంబానికి దరిద్రం, నీవు ఒక శాపగ్రస్తుడివి, నువ్వు ఏది ముట్టినా ఏ పని జరగట్లేదు అన్నారు కదా, వారి కన్నుల ఎదుట చేతుల పైకి ఎత్తండి గట్టిగా. గొప్ప చెయ్య మొదలు పెట్టునుగాక. నిన్ను దేవుడు గొప్ప చెయ్య మొదలు పెట్టునుగాక. నీ స్థానాన్ని దేవుడు మార్చునుగాక. ఓడిన చోట నిన్ను గెలిపించునుగాక. అవమానపరిచిన వారి కన్నుల ఎదుట నిన్ను దేవుడు గొప్ప చెయ్యనుగాక. చేస్తాడా చేయడా? మన యేసయ్యకి అసాధ్యమైనది ఏదియో. కాబట్టి కలవరపడొద్దు ప్రియ దేవుని బిడ్డ, కలవరపడొద్దు. ఈ రాత్రి ఎందుకో నీ కొరకే ఈ కూడికను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నీ కొరకే ఈ సేవకుని దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చున్నాడు. నీతో మాట్లాడడానికి దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చున్నాడు. ఈ రాత్రితో నీ పరిస్థితుల్లో మార్పు రాబోతుంది. ఈ మే నెల నీ జీవితంలో మరుపు రాని నెలగా దేవుడు చేయబోతున్నాడు. ఇదే వాగ్దానం దేవుడు నీకు ఇచ్చున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు 10వ వచనం చదువు బిడ్డ. సాగుబడి చేసి
నీవు దాని పంట తేవలను. మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులు, అంటే 20 మంది దాసులు 15 మంది కుమారులు, అంటే ఎంతమంది మొత్తం ఆ ఇంట్లో? 35. ఈయనతో కలిపితే ఎంత? ఇటు నా వైపు చూడాలి. నిన్నటి వరకు దిక్కుమాలినాడు, ఎవరింట్లోనూ తలదాచుకున్నాడు, ఆస్తి అంటూ ఏమీ లేదు, గబ్బు నోరు గలవాడు, కుంటోడు, అందరి చేత ద్వేషించబడ్డాడు. రాజు సన్నిధికి వచ్చి నిలబడిన తర్వాత రాజు ఏమన్నాడో తెలుసా? సిబా ఇట్రా, ఎంతమంది నీ కుమారులు? అయ్యా 15 మంది. నీ దాసులు ఎంతమంది? 20 మంది. నీతోటి ఎంతమంది? 36. మీరు 36 ఆయనకు పరిచర్య చేయాలి, ఆయనకు భోజనం పెట్టాలి, ఆయన పొలాన్ని మీరే దున్నాలి, ఆయనకు సాగు మీరే చేయాలి, ఆ ఆహారం మీరే తీసుకొని రావాలి. ఈ రాత్రి ఆ చరిత్ర మారబోతుంది. ఏ స్థాయిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఏ స్థాయికి తీసుకొచ్చినాడు? 36 మంది పరిచారకులు. ఎవరికి ఇప్పుడు? కుంటివాడైన ఒకప్పుడు తన 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 పని కూడా తాను, ఓ మాటలో చెప్పాలంటే ఎవ్వరు లేని దిక్కుమాలిన వ్యక్తికి దేవుడు పరిచర్య చేసే వాళ్ళని లేపినాడు. నేను అంటాను, అందరూ నిన్ను విడిచిపెట్టి ఒంటరి దానిగా నేను వదిలిపెట్టినా నీకు పరిచర్య చేయడానికి దేవుడు తన దూతలను పంపబోతున్నాడు. పంపుతాడా? పంపడా? అందరూ వదిలిపెట్టినా సరే నీకు పరిచర్య చేయడానికి తన దూతలను పంపుతాడు. ఆయనే కదా మహారాజు. శివా, నీ 15 మంది కుమారులు, నీ 20 మంది సేవకులు, నీవు ఇదిగో ఈ రోజు నుండి ఈ కుంటివాడికి ఏం చేయాలంటే పరిచర్య చేయాలి. అతని భూమి అంతటిని మీరే దున్నాలి, అతనికి భోజనం మీరే పెట్టాలి, అతని కలిగినవన్నీ కూడా మీ చేతిలో పెడుతున్నాను, ఏది తక్కువ కాకుండా చూసుకోమని చెప్తున్నాడండి. నేను అంటాను, స్థాయి స్థితిని మార్చేది నరుడు కాదు, నజరేయుడు. నీ బ్రతుకును మార్చేది నరుడు కాదు, మనిషి కాదు, దేవుడు మార్చాలి. స్తోత్రం. దేవుడు మార్చాలంటే నువ్వు ఎక్కడ నిలబడాలనంటే దేవుని సన్నిధిలో నిలబడాలి. నేను అంటాను, ఈ రాత్రి ఇంతమంది రాత్రి మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారని అంటే మీ స్థాయి స్థితి దేవుడు మార్చకుండా ఉంటాడా? ఖచ్చితంగా మారుస్తాడు. మీరు వచ్చి సన్నిధిలో నిలబడ్డారు, రాజు మీతో మాట్లాడుతున్నాడు, సన్నిధిలో కూర్చున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, సన్నిధిలో నిలబడిన మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అంటాను, మాట్లాడే దేవుడు మాటిచ్చి మాట తప్పేవాడు కాదు, ప్రమాణం చేస్తే ప్రమాణం మీద నిలిచేవాడు, మాట తప్పని దేవుడు యేసు ఒక్కడే. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ కుంటివాడు ఏమంటాడంటే, అయ్యా నేను ఏ పార్టీ వాడినయ్యా, యోగ్యత లేనివాడు, అర్హత లేని ఒక కుక్క లాంటి వాడిని, నా జీవిత కాలం అంతా నీ పాదాల దగ్గర బ్రతికేస్తానయ్యా, నీ పాద సన్నిధిలో ఉంటానయ్యా అని అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? నానా, నా పాదాల దగ్గర బ్రతకడం కాదురా, ఈ రోజు నుండి 5వ మాట ఎన్నమ్మా? ఇప్పుడు వరకు ఎన్నైనా? 1, భయపడవద్దు, నీ ఆస్తి అంతా నీకు తిరిగి ఇస్తాను. 3వది, నా బల్ల చేత నీ కుంటితనాన్ని కప్పుతాను. 4వది, నీకు పరిచారకులను పెడతాను. 5వ మాట చెప్పి ముగించేస్తాను. ఏమన్నాడో తెలుసా? కుమారుడా, కుమారుడా, ఈ రోజు నుండి నా పాదాల దగ్గర కూర్చోవడం కాదు, కుంటోడు మాదిరిగా దూరం ఉండడం కాదు. ఇటు చూడండి, అందరూ ఏమన్నాడో తెలుసా? నా కుమారులు ఏ బల్ల మీద అయితే భోజనం చేస్తున్నారో నా కుమారులలో ఒకడిగా నీవు కూడా బల్ల మీద కూర్చొని భోజనము చేయాలి. అంటే ఎక్కడో దిక్కుమాలిన కుంటివాడు ఇప్పుడు ఎవరి కుమారుడు అయిపోయినాడు? రాజకుమారుడు. రాజకుమారుడిగా రాజు బల్ల మీద కూర్చుంటే వచ్చిన జనం దండం పెడతారా? పెట్టరా? నేను అంటాను, ఆ రాజే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దిక్కుమాలిన మన జీవితాలలో దిక్కు కలిగ చేసిన వాడు రాజకుమారుడిగా కుమార్తెగా మార్చి రాజకుమారుల బల్ల మీద కూర్చోబెట్టి భోజనం పెడుతున్నాడండి మనకి. స్తోత్రం. హల్లెలూయా. అంతటి మహారాజును మనం సేవిస్తున్నాం. కాబట్టి కలవరపడొద్దు, కన్నీరు విడవద్దు, బాధపడొద్దు. ఈ రాత్రి వాగ్దానంతో కూడిన మాట ఏంటంటే, దుఃఖపడు వారి జీవితంలో ఆయన క్షేమాన్ని కలుగ చేస్తాడు,
దీనులను ఎక్కడ కూర్చోబెడతాడు? ఉన్నత స్థితిలో కూర్చోబెడతాడు. ఈ రాత్రి నీ దీన స్థితిని దేవుడు మార్చి ఉన్నత స్థితిలో కూర్చోబెట్టును గాక. దుఃఖపడుతున్న మీ జీవితాల్లో ఏమంటే క్షేమమును కలగ చేయను గాక. ఇప్పుడు మీరు చెప్పండి. ఒకటి, రాజు ఏమంటున్నాడమ్మా? రెండవ మాట, నీవు పోగొట్టుకున్నంత కూడా తిరిగి నేను ఇస్తాను. మూడవ మాట అమ్మా, బల్ల ఏం కప్పింది? అవమానాన్ని కప్పింది. నాలుగో మాట, నీకు పరిచర్య చేసేవారిని నేను ఇస్తాను. ఐదో మాట, ఈ రోజు నుండి రాజకుమారులలో ఒకడిగా. ఆ మాట కూడా చదివేసేది చూద్దాం. 11వ వచనం. ఆజ్ఞ అంతటి చొప్పున చెప్పాను కాగా. ఆ మాట ఒక్కటి అండర్లైన్ చేసుకోండి. రాజకుమారులలో ఒక్కడైనట్టుగా. రాజు బల్ల యొద్దనే. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరి బల్ల యొద్ద కూర్చున్నాడు? ఎవరి కుమారులలో ఒకటిగా? ఆ రాజు ఎవరు? మన ప్రభు అయిన యేసు. ఆయన కుమారులం మనం. ఆ బల్ల మీద కూర్చునే స్థాయి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా? నేను అంటాను, ఆ స్థాయి దేవుడు నీకు ఇచ్చిన తర్వాత జీవిత కాలం అంతా ఒదిగి ఉండడం మనం నేర్చుకోవాలి. దేవుని పాదాల మీద పడి ఉండడం నేర్చుకోవాలి. రాజ సన్నిధిలో కనబడడం మనము నేర్చుకోవాలి. ఒక్కసారి మోకరించగలిగిన వారు మోకరించండి. కుర్చీలో ఉన్నవారు మోకరించలేని వారు లేచి నిలబడండి, ఇబ్బంది లేదు. పెద్దవారు లేచి నిలబడింది. మిగిలిన వారందరూ కూడా మోకరించి ఒక్క 5 నిమిషాలు ప్రభు పాదాలు అలా అలా పట్టుకోండి నేల మీద.